ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ద సిరీస్ జర్నీ విత్ ద సేవియర్. యేసుతో ప్రయాణం అనే ఈ సిరీస్కి మీ అందరికీ స్వాగతం. ఎవరైనా కొత్తవారు కానీ దేవుని అర్థం చేసుకోవాలి, లేదంటే దేవుని ప్రేమను తెలుసుకోవాలి, యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి అని అనుకున్న వారు మొట్టమొదటిగా మొదలుపెట్టే పుస్తకం మత్తయి సువార్త. నేనే కాదు, ఇంకెవరైనా మీలో ఎవరైనా సరే మత్తయి సువార్త మొదలుపెట్టినప్పుడు మనకి 2-3 వచనాలు చదివేటప్పటికి అర్థం కాని చాలా పేర్లు మనకు కనబడతాయి. కొన్ని తెలిసిన పేర్లు కూడా కనబడతాయి. లైక్ అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, సొలొమోను, దావీదు. ఈ ఫేమస్ కదా పాత నిబంధనలు. వీటి పేర్లు మనకు కనబడతాయి. ఏదోలాగా కష్టపడి 16వ వచనం వరకు చదివేస్తాం. 16వ వచనంలో మనకి కావాల్సిన, లేదంటే మనం ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నామో ఆయన పేరు కనబడుతుంది, యేసు ప్రభు, యేసుక్రీస్తు. ఆ తర్వాత 18వ వచనం, 17వ వచనం నుంచి యేసుక్రీస్తు జనన విధమెట్లుగా అనే మాట కనబడుతుంది. మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. నేను అలాగే చదివాను, అయిపోయింది. అయితే మరి మత్తయి గారు ఈ వంశవల్ని ఎందుకు రాశారు అనే ఆలోచన వచ్చింది. మీకు వచ్చిందా? అసలు ఈ వంశవల్ని ఎందుకు రాయాలి? వేరే సువార్తలు రాసిన మార్కు గారు కానీ, యోహాన్ గారు కానీ ఈ జీనియాలజీ లేదా ఈ వంశవల్ని రాయలేదు. కానీ ఎందుకు రాశారు, మత్తయి గారు ఎందుకు రాసినట్టు అని ఆలోచించినప్పుడు ఐ డిగ్ బ్యాక్. నేను తవ్వి చూశాను అసలు ఏంటి దీని గురించి అని. నాకు అనిపించిన కొన్ని విషయాలు ఐ జస్ట్ వాంట్ టు షేర్. మీరు మత్తయి సువార్త ఇంకా ముందుకు చదువుకుంటూ వెళ్తే మీకు యోధా స్తుతిగోత్రపు సింహం అని, లేదంటే యోధా సింహం అని, లేదంటే యూదుల రాజు అనే మాటలు కనబడతాయి. ఇంకొకటి, ఈ వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా యూదులే. యూదులకి యూదుల రోజులకి ఏంటి కనెక్షను అని అంటే, ఈ యూదులందరూ ఒక రక్షకుడు వస్తాడు, మమ్మల్ని రక్షించడానికి ఒక మెస్సయ్య వస్తాడు, మాకు రాజు ఒకడు వస్తారు అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? యాక్చువల్లీ దేని నుంచి రక్షించాలి? ఒకవేళ యూదుల చరిత్ర చూస్తే కనుక 2000 సంవత్సరాల చరిత్రని మత్తయి గారు 16 వచనాల్లో రాశారు. అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారు కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, 12 మంది కుమారుల్లో కుమారుడు యోధా. ఈ యోధా నుంచి వచ్చిన వాళ్ళే యూదులు. అయితే బాధపడాల్సిన విషయం ఏంటంటే, మన అందరికీ తెలిసి చరిత్ర, యోసేపు గారు ఈ 11 అన్నదమ్ములు కలిసి ఈ ఐగుప్తు దేశస్తులకు అమ్మేస్తే ఆయన ఐగుప్తులోనేమో పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయి చుట్టుపక్కల కరువు ఏర్పడితే వీళ్ళందరూ ఒక 70 మంది మరలా ఎక్కడ చేరతారు అని అంటే ఆ యోసేపు గారి దగ్గరే చేరతారు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. వీళ్ళు 400 సంవత్సరాల పాటు ఐగుప్తులో ఉండి 40 లక్షల మంది, దగ్గరగా 40 లక్షల మంది అయిపోతారు. ఈ 40 లక్షల మందిని చూసిన ఫరో రాజు వాళ్ళని బానిసలుగా చేసుకుని చాలా ఇబ్బంది పెట్టి బాధలు పడుతూ ఉంటాడు. 40 లక్షల మంది అయిన వీళ్ళు మమ్మల్ని ఎవరు విడిపిస్తారా, ఈ బానిసత్వంలో ఎంతకాలం ఉండాలని ఎదురు చూస్తున్నప్పుడు మోషే గారు వచ్చి వాళ్ళని విడిపించి యెహోషువ ద్వారా వీళ్ళు కానాన్ చేరతారు. ఇప్పుడు కానాన్లో మరలా న్యాయాధిపతుల కాలం స్టార్ట్ అవుద్ది. ఈ న్యాయాధిపతుల కాలంలో 350 సంవత్సరాల పాటు వీళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. ఫిలిస్తీన్లు వస్తారు, మిద్యానీయులు వస్తారు, వాళ్ళతో యుద్ధాలు చేస్తారు, వీళ్ళు ఓడిపోతారు, చాలా జరుగుద్ది. న్యాయాధిపతులు అయిన తర్వాత ఒక 120 సంవత్సరాల పాటు ఇశ్రాయేల్ రాజులైన సౌలు, దావీదు, సొలొమోను కాలంలో వాళ్ళు కొంచెం పీస్ఫుల్గా బెటర్ఫుల్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, సొలొమోను చేసిన పాపాల వల్ల మరలా రాజ్యం 2 ముక్కలు అయిపోవడం, తర్వాత ఎవరెవరో వచ్చి పాలించడం, వాళ్ళు కూడా మరలా విగ్రహారాధనలో వ్యభిచారం, వాళ్ళు విచ్చలవిడిగా బ్రతకడం, దేవుడు మరలా పనిష్మెంట్గా బబులోను చెరకే వీళ్ళందరినీ అప్పగించడం, మరలా అక్కడ 70 సంవత్సరాలు బ్రతకడం, ఇలా 1500 సంవత్సరాలుగా వీళ్ళు పడుతున్న బాధ అంతటి నుంచి మమ్మల్ని ఎవరో రక్షిస్తారు, మేము ఎలా ఉండిపోతున్నాం ఏంటి, మమ్మల్ని ఎవరు రక్షించే నాదుడు ఎవరు, మెస్సియా ఎవరు అని ఆలోచిస్తూ చూస్తూ ఉన్న అక్కడ ఉన్న యూదులందరికీ పాత నిబంధన కాలంలో ప్రవక్తలు చెప్పిన వ్యక్తి ఎవరో కాదు, ఈయనే నజరేయుడైన యేసుక్రీస్తు, వీరిని నమ్మండి అని మొట్టమొదట సువార్త తన గోత్రం వారికి చెప్పడానికి మత్తయి గారు 2000 సంవత్సరాల చరిత్రని 16 వచనాల్లో రాయడం జరిగింది. ఇంకొక ప్రశ్న, మత్తయి ఎందుకు రాయాలి అని అంటే, మత్తయి ఒక యూదుడు, మత్తయికి అన్ని విషయాలు క్లియర్గా తెలుసు. కానీ అప్పటికి యేసుప్రభు కాలం నాటికే యూదులు యేసుప్రభు ఎవరో తెలుసు, ఆయన వాక్యాలను అయినా సరే నమ్మడానికి సంకోచిస్తున్నప్పుడు ఈయన మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఎవరో కాదు, ఈయనే, మీరు అనుకున్నట్టు దావీదులాగా రాజులా రాలేదు, ఆయన రక్షించడానికి, పాపముల నుంచి రక్షించడానికి ఆయన వచ్చారు అని
ఈ 16 వచనాల్లో ఈ యూదుల చరిత్ర అంతటిని తెలియజేయడానికి ఆయన ఈ వంశవాళ్ళు రాశారు. ఇంకొక విషయం, 16వ వచనంలో మొదటి నుంచి చివరి వరకు అబ్రహాం కనెను 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 అనే మాట కనబడుతుంది. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం యాకోబు భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని ఉంటుంది. అంటే యోసేపు యేసు ప్రభుని కనెను అనే మాట అనలేదు. ఎందుకు అనలేదంటారు?